చిన్న గ్రామంలో రాము ఉండేవాడు. చాలా తెలివైనవాడు, కానీ ఆలస్యం చేసేవాడు. సమయానికి పని చేస్తేనే విజయమని తల్లిదండ్రుల మాటలు పట్టించుకోలేదు. గ్రామానికి ఒక జ్ఞాని వచ్చాడు. రామును చూసి నీలో లోపంది అన్నాడు. పనులను ఆలస్యం చేస్తావు, అది నీ భవిష్యత్తును ప్రభావితం చేస్తోంది. అందుకు రాము నవ్వి, అది చిన్న విషయమే కదా అన్నాడు. వృద్ధుడు ఒక చిన్న పరీక్ష పెట్టాలి అనుకున్నాడు. రేపు ఉదయం సూర్యోదయం కంటే ముందేరా నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను అన్నాడు. నీకు ఒక మంచి బహుమతి ఇస్తాను అన్నాడు. రాము ఆలోచించాడు, ఇంత త్వరగా లేవాలా? కొంచెం ఆలస్యంగా వెళ్ళిన ఏమవుతుంది? మరుసటి రోజు ఉదయం అతను ఆలస్యంగా లేచాడు. సూర్యోదయమయ్యాకే వృద్ధుడి దగ్గరకు చేరుకున్నాడు. అక్కడికి వెళ్ళి చూసే సరికి వృద్ధుడు వెళ్ళిపోయు. అక్కడ ఒక చిన్న చిట్టి మాత్రమే ఉంది. సమయాన్ని గౌరవించని వాడికి అవకాశాలు దొరకవు. రాము చాలా బాధపడ్డాడు. తన తప్పు అర్థమైంది. నేను కొంచెం ముందే వచ్చి ఉంటే బహుమతి పొందేవాడిని. సమయాన్ని గౌరవించని వాడికి అవకాశాలు దొరకవు. అప్పుడే అతనికి తన తప్పు పూర్తిగా అర్థమైంది. తన తప్పు పూర్తిగా అర్థమైంది. ఆ రోజు నుంచి రాము తన అలవాట్లు మార్చుకున్నాడు. ప్రతి పనిని సమయానికి చేయడం మొదలు పెట్టాడు. చదువులోనూ ఆటల్లోనూ అతను ముందుకు వచ్చాడు. కొద్ది కాలంలోనే అత్యుత్తమ విద్యార్థిగా మారాడు. కొన్ని నెలల తర్వాత ఆ వృద్ధుడు మళ్ళీ వచ్చాడు. ఈసారి ముందుగానే వెళ్ళి అతన్ని కలిశాడు. ఇప్పుడు నువ్వు నిజమైన విజేతవయ్యావు. ఆ పుస్తకం జ్ఞానం మరియు విజయానికి మార్గం చూపింది. విజయానికి మార్గం చూపింది. రాము ఎప్పుడూ సమయాన్ని గౌరవిస్తూ ఎదిగాడు.